అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ అనే ఈ తెల్ల పంది వెధవ అన్యాయంగా డిసెంబర్ 13వ తారీఖు 2025 నాడు వాని హిందూ జనశక్తి ఛానల్ నందు ఒక 25 నిమిషాల వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. వాడు ఏమని తమ్నీల్ పెట్టాడంటే, యెహోవాకు ఎంతమంది భార్యలో తెలుసా, అందరికీ దేవుడైన యెహోవా గురించి వీడు తప్పుగా మాట్లాడుకుంటా యెహోవాకు ఎంతమంది భార్యలో తెలుసా, పెద్దలకు మాత్రమే దయచేసి ఆడవారు చూడకండి, అటెన్షన్ అడల్ట్స్ ఓన్లీ అని పెట్టి తమ్నీల్ పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఈ లోఫర్ సాలగాన్ని చెప్పుతో తన్నే మాటలు చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. అందుకే నేను ఏమని తమ్నీల్ పెట్టాలంటే, యెహోవా ఒక్కడే దేవుడు 5 ఆధారాలతో నిరూపిస్తా ఛాలెంజ్ అని పెట్టి తమ్నీల్ పెట్టి మీ ముందుకు రావడం జరిగిందండి. అరే హిందూ జనశక్తి గజ దొంగవురా నువ్వు, లలిత్గా నువ్వు నంబర్ 1 దొంగవు, మోసగానివి, క్రిమినల్ సాలగానివిరా నువ్వు మంచోని కాదు. నీకు నీ హిందూ గ్రంథాల గురించి నాకు కనీస జ్ఞానం లేదు. అసలు బైబుల్ గురించి నీకు 1% కూడా తెలియదురా. బ్రోకర్ విధవ అన్యాయంగా యెహోవా దేవుడిని 25 నిమిషాల పాటు ఇష్టానుసారంగా మాట్లాడతావురా. నిన్ను చెప్పుతో తంతరా లలిత్ కుమార్, ఫాల్తుగా. త్వరలోనే రా, ఒక 20-25 రోజులలో నీ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది. చట్ట ప్రకారంగా నువ్వు లోపలికి పోడు ఖాయం రా బిడ్డ. అందుకే నేను ఎక్కువ తక్కువ అనకుండా పద్ధతి ప్రకారంగా బైబుల్లోకి వెళ్ళి నీకు ఆన్సర్లు చూస్తారా. యెహోవా అంటే ఎవరు? దేవుడు అండి. దేవుడు అంటే రూపం లేదు. దేవుడికి ఏంటిది? రూపం లేదు. శక్తులకు రూపం ఉండదు. నేను మాట్లాడుతున్నా, దీన్ని ధ్వని శక్తి అంటారు. ఈ మాట్లాడే ధ్వని శక్తికి రూపం లేదు. చల్లగా గాలేస్తుంది, వాయుశక్తి అంటారు, రూపం లేదు. అయస్కాంతపు శక్తి రూపం ఉండదు. విద్యుత్ శక్తి రూపం ఉండదు. అణుశక్తి, ఈ శక్తులకు రూపం లేనప్పుడు ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే దేవుడైన యెహోవా ఈ శక్తులకే మహాశక్తి. ఆయనకెక్కడిదిరా రూపం? రూపము లేని యెహోవాను పట్టుకొని యెహోవాకు ఎంతమంది భార్యలు అంటున్నావు? లోఫర్గా కనీసం బుద్ధి ఉన్నదిరా నీకు? వీడు ఏం చేసిండంటే, యెహెజ్కేలు అనే ఒక పుస్తకం తీసుకొని బైబిల్లో ఉన్న 26వ పుస్తకం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం కంటే 25 పుస్తకాలు ముందున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం తీసుకొచ్చి ఈ 23వ అధ్యాయంలో యెహోవాను అవమానపరచుకుంటా యెహోవాకి 2 భార్యలు ఉన్నారని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు వీడియోలన్నీ చూపించంటే చాలా లెంత్ అవుతుంది వీడియో, కాబట్టి మీకు షార్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈ యెహెజ్కేలు అనే గ్రంథం 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథంలో 26వ పుస్తకం యెహెజ్కేలు గ్రంథం. ఈ యెహెజ్కేలు గ్రంథం 26వ పుస్తకమైన యెహెజ్కేలు గ్రంథంలోని 23వ అధ్యాయాన్ని తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతుందండి. ఈ యెహెజ్కేలు గ్రంథం అనేది అర్థం కావాలంటే అంతకంటే ముందున్న 25 పుస్తకాల మీద మనందరికీ పట్టుండాలండి. ఎందుకంటే బైబిల్ చరిత్ర, ఈ బైబిల్ గ్రంథం అనేది క్రీస్తు పూర్వం 4500 నుండి క్రీస్తు శకం 100 వరకు దాదాపు 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన చరిత్ర గ్రంథం అండి బైబిల్. దేవుడు తన పిల్లలైన మన కోసం ప్రపంచ దేశాల చరిత్ర రాయించి పెట్టడం జరిగింది. యెహోవా అంటే అర్థం లేని మూర్ఖుడు, తెలియని మూర్ఖుడు వచ్చి యెహోవా గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యం అండి, చాలా విడ్డూరం. అరే బ్రోకర్, నువ్వు చూర్రా యెహోవా అంటే ఎవరానికి చూయిస్తా. ఎందుకంటే ముందండి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒహోలా ఒహోలీబా అనే ఈ 2 స్త్రీలను దేవుడు 2 స్త్రీలను తన భార్య లెక్క పోల్చుకుంటూ ఎగ్జాంపుల్గా మాట్లాడడం జరిగింది. ఈ ఒహోలా అంటే షెమ్రోను పట్టణానికి పేరు పెట్టడం జరిగింది. షెమ్రోను పట్టణాన్ని ఒహోలా అంటూ, ఒహోలీబా అంటే యెరూషలేము పట్టణం. ఒక పట్టణం అంటే కొన్ని లక్షల మంది నివసించేదని పట్టణం అంటారండి. ఈ 2 పట్టణాలు షెమ్రోను పట్టణం, యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడుకుంటూ వాళ్ళు చేసిన తప్పిదాలు చెప్పుకుంటూ రాయించిన మాటలు ఇవన్నీ. వాళ్ళని నేను భార్య లెక్క పెళ్లి చేసుకుంటే వాళ్ళు తిరుగుబాటు చేసి ఎవరి దగ్గర అష్యూరియన్స్, బాబిలోనియన్స్ ఈ 2 పట్టణాలను ప్రేమించి వాళ్ళ లగ్జరీని ప్రేమించి వాళ్ళతో తప్పులు చేసినట్టు ఈ పట్టణాలలో ఉన్న ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడితే, యెహోవాకు భార్యలు ఉన్నారు, ఈ భార్యలు తప్పులు చేసినట్టు యెహోవా ముసలివాడంటూ మాట్లాడుచున్న పాగలుగా. అరే లలిత్ కుమార్, నీకు కనీస జ్ఞానం లేదు. నేను ఇంతవరకు బైబుల్ చదివినా, నేను క్రైస్తవుని, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసినట్టున్నావు. నిన్ను ఎడమకాలు చెప్పందుకొని తన్నాలరా బ్రోకర్. ఎందుకు ఈ యెరూషలేము నుండి షెమ్రోను పట్టణం గురించి అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇదంతా తెలియాలంటే 25 పుస్తకాలు మనకు ఖచ్చితంగా తెలియాలి.
ఎందుకంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కష్టాన్ని, ఈజిప్టు దేశంలో వాళ్ళు పడుచున్న బాధలను చూడలేక మోషేను పుట్టించి మోషే ద్వారా క్రీస్తు పూర్వం 1500 అప్పుడు ఈజిప్ట్ దేశం నుండి వెళ్ళి దాదాపు ఒక 15 కంటే ఎక్కువ అద్భుతాలు, మిరాకిల్స్ అన్నీ జరిగించి అక్కడి నుండి వాళ్ళని విడిపించుకొని ఇజ్రాయెల్ దేశాలకు తీసుకొచ్చి ఆ దేశాలను వాళ్ళను స్వాధీనపరచడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి భయంకరమైన పాపాలు చేస్తుంటే క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు దేవుడు రాయించిన మాటలేనండి ఈ యెహెజ్కేలు గ్రంథంలోని 23వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు. ఎక్కడికి అంటే వీళ్ళు అష్యూరియన్స్ అండ్ బాబిలోనిస్ ఈ రెండు పట్టణాలు, ఈ రెండు దేశాల చెరకు కొనిపోబడక ముందు, వీళ్ళు బానిసత్వంలోనికి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళక ముందుకు వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ దేవుడు తన గ్రంథమైన బైబిల్లో రాయిస్తూ ప్రపంచానికి బుద్ధొచ్చే విధంగా రాయించి పెట్టడం జరిగిందండి. ఇది మొత్తం తెలవాలంటే మనకు చరిత్ర తెలవాలి. చరిత్ర తెలియకుండా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న మాటలు తెలియని ఈ మూర్ఖపు ఈ తెల్ల పంది లలిత్ గాడు ఇష్టానుసారంగా యెహోవా గురించి తప్పుగా మాట్లాడితే నేను చెప్పందుకొని తంతరా లలిత్ కుమార్. హిందూ జనశక్తి, హిందువుల నడక తినే బ్లాక్ మెయిలర్ సాలేగా, బ్రోకర్ విధవ, నీకు కనీసం బుద్ధి లేదు. అవులే ఎంత దొంగట వీడు. యేసుక్రీస్తు పుట్టలే అంటాడు, తర్వాత యేసుక్రీస్తుకు పెళ్ళైంది అంటాడు. ఒక నిమిషం వీడియో చూడండి ఎట్లుంటుందో. నోరెత్తితే అబద్ధాలు. నేను ఊరికి ముందు నుంచి అడుగుతా ఉన్నా, యేసుక్రీస్తు పుట్టినట్లుగా, ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని కాదు, అసలు పుట్టినట్టుగా ఏదన్నా ఒక చారిత్రక అంశం చూపించండి రా అని చెప్పేసి, ఒక చారిత్రక ఆధారం చూపించండి రా అని చెప్పేసి, అవి ఏమీ చూపించకుండా మా బైబిల్లో అట్టా ఉంది, మా బైబిల్లో ఇట్టా ఉంది యేసు గురించి అని చెప్పేసి ఒక్కలో రాతలన్నీ తీసుకొచ్చి యేసు ఉన్నాడు అని చెప్పేసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తున్నావు. మరి నిజంగా నీ దగ్గర అంత ప్రూఫ్లు ఆధారాలు ఉంటే ఆ ప్రూఫ్లు ఈ ప్రపంచానికి చూపించవచ్చుగా. యేసుకి బైబిల్ పరంగా చారిత్రక పరంగా రెండూ చూసుకుంటే పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి, ఒకటి కాదు 2 కాదు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. డిస్కషన్ లో చెప్తా, వాళ్ళ పేర్లు కూడా చెప్తా. ఇక ఉపమాలంకారము లేకపోతే మెటాఫరికల్ గా చెప్పడం హిందూ గ్రంథాల్లోనే ఉందా, మరి బైబిల్లో ఎక్కడా లేదా? దీని గురించి ఇలా మాట్లాడుకునే ముందు క్లియర్ గా చెప్తున్నా, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే, దయచేసి చిన్నపిల్లలు చూడొద్దు. అలాగే మరీ చెప్తున్నా, ఆడవాళ్ళు అసలకే చూడొద్దు. ఎందుకంటే నేను బూతులు మాట్లాడుతున్నానని కాదు, దీనిలో అవి ఉన్నాయి కాబట్టి. ఎందుకు ఇదేంటిది అనుకుంటున్నారా, అది చెప్తా. నల్లట్ల పుస్తకం ఉంది కదా, అదే బ్లాక్ అట్టల పుస్తకం, ఇది మొట్టమొదటి ట్రాన్స్లేషన్ అన్నమాట తెలుగులోకి. ఇది 1881లో అనువదించబడిన మొట్టమొదటి తెలుగు అనువాదము. సో వీటిల్లో నుంచి ఒక విశేషమైన అధ్యాయం, నాకు బాగా నచ్చిన అధ్యాయం అలాగే మీకు కూడా మంచి మసాలా కంటెంట్ ఉండే అధ్యాయం అనమాట. సో ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ చెప్పేశాను కదా, ఆ జాగ్రత్తలు పాటించండి. సో అదేంటి అనుకుంటున్నారు ఇంతకీ? ఆ అధ్యాయం పేరే యెహెజ్కేలు, అందున 23వ అధ్యాయము. దీని మీద గతంలో మనం ఒక వీడియో చేసాం, ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వీళ్ళే కెలికారు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న మరుగుదొడ్డిగాడు కూడా అన్నాడు మనకు బైబిల్ తెలియదు అనుకుని మాట్లాడదాం కాసేపు, ఓకే రండి. సో ఈ 23వ అధ్యాయాన్ని ఎందుకంత స్పెషల్ గా చెప్తున్నానంటే, ఇందులో యెహోవాకి సంబంధించిన ఒక 2 పెళ్ళాల గురించి స్టోరీ అనమాట. అరే బ్రోకర్ లలిత్ కుమార్ విధవ, నువ్వు వినరా? అసలు నీకు కనీస జ్ఞానం లేని మూర్ఖ విధవు. ఇదే టాపిక్ గురించి, యెహోవా గురించి, ఇదే అధ్యాయం గురించి వాడు కరుణాకర్ సుగ్రగాడు మాట్లాడాడు. దాని తర్వాత ఎక్స్ క్రిస్టియన్ అంటే కరుణాకర్ శివశక్తి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో మాట్లాడాడు, దాని గురించి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం గురించి చాలామంది మాట్లాడాడు. ఈ సాలగాన్లకు నిజంగా కనీసం బుద్ధి లేదండి. బైబిల్ జ్ఞానం లేని కుక్కలు వచ్చి బైబిల్ మేము మురుగుతే ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత బాధాకరం అంటే, ఎవరైనా భారత రాజ్యాంగానికి లోబడి మనం బ్రతకాలి. ఎవరి గ్రంథాల గొప్పతనం, ఎవరి దేవుల గొప్పతనం వాళ్ళు చెప్పాలి తప్పించి అన్యాయంగా యేసుక్రీస్తు గురించి, బైబిల్ గ్రంథం గురించి, అందరికీ దేవుడైన యెహోవా గురించి తప్పుగా మాట్లాడితే చెప్పనుకొని తంతారా లలిత్. నువ్వు వినరా జాగ్రత్తగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 14, ఈ 13, 14, 15 3 వచనాలు చూస్తే మనకు అర్థమవుతాను స్పష్టంగా. ఒకసారి నేను 14 నుంచి చదువుతా. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. యెహోవా అంటే అర్థం ఏంటిదంటే ఉన్నవాడు, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, నిరంతరం ఉండేవాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెనని. నేను ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడా నేను ఏమని చెప్పాలని, పేరేమని అడిగితే ఏం చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు, నేను ఉన్నవాడను, ఐఎమ్ ఏ లివింగ్ గాడ్,
పుట్టుక లేదు, చావు లేదు, నిరంతరం ఉండేవాడను. దానికే పేరు ఏంటంటే యెహోవా అంటున్నాడు. 15వ వచనం, మరియు దేవుడు మోషేతో నిట్ల నేను మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఇది పేరు, నామం అంటున్నాడు. ఏంటిదట? ఉన్నవాడు. దేవుడు ఎవరు? యెహోవా అంటే అర్థం ఏంటిదంటే ఉన్నవాడు. ఆయనకి ఇంకొన్ని పేర్లు ఆయన చూడగలిగేది ఉంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 చూడగలిగేది ఉంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏంటిదట? ఆయనకి ఇంకో పేరు ప్రేమాస్వరూపి. ప్రేమ లేని ఈ తెల్ల పంది లలిత్ కానీ ఎంతమంది అయితే బైబిల్ని అవమానపరుస్తున్నారో ఈ పిచ్చి సన్నాసులకు ఎప్పుడు దేవుడు అర్థం కాడండి. ప్రేమ లేని వాడు దేవుడిని ఎరుగుట అసాధ్యం, ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఇంకోటి చూడగలిగేది నిర్గమకాండం 22వ అధ్యాయం 28వ వచనం 9వ వచనం చూడగలిగేది ఉంటే దేవుడు న్యాయాధిపతి. దేవుడైన యెహోవాకున్న పేర్లండి. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన న్యాయాధిపతి. యోహాను సువార్త 4:24 చూడగలిగేది ఉంటే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు పరమాత్మ, మనందరం జీవాత్మలం. దేవుడట ఆత్మస్వరూపి. ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 24 చూడగలిగేది ఉంటే దేవుడు దహించు అగ్ని. దేవుడైన యెహోవానంటే దహించు అగ్ని. ఇర్మియా గ్రంథం 17:9-10 వచనాలు చూడగలిగేది ఉంటే దేవుడు హృదయాలను పరీక్షించి యెహోవా. ఆయన పేరేందట? మనుషుల హృదయాలను పరీక్షించు దేవుడైన యెహోవా. ఆదికాండం 1వ అధ్యాయం 1 చూడగలిగేది ఉంటే దేవుడైన యెహోవా ఎవరట? సృష్టికర్త. ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ అండి దేవుడు. ఇంకోటి చూడగలిగేది ఉంటే ఇదే నిర్గమకాండం 3:14 చూడగలిగేది ఉంటే దేవుడైన యెహోవానట ఉన్నవాడు. దేవునికి చాలా పేర్లు అండి. ఉన్నవాడు, లివింగ్ గాడ్. ఈ కనీస జ్ఞానం తెలువని ఈ తెల్ల పందిగాడొచ్చి యెహోవాకి ఎంతమంది భార్యలు? ఏం మనిషి రాను? శక్తులకు భార్యలు ఉంటారా? పిచ్చి సన్నాసి, బుద్ధి లేదు అవులేని. మొదటి తిమోతికి 6:16 చూడగలిగేది ఉంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, దేవుడైన యెహోవా మాత్రమే. సమీపింపరాని తేజస్సులో దేవుడైన యెహోవా మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును దేవుడైన యెహోవాను చూడలేదు, ఎవడును యెహోవాను చూడ నేరడు. అదిరా దేవుడంటే. భూగ్రహానికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యున్నే సమీపింపనీకి మానవ దేహానికి బలం లేనప్పుడు ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించిన దేవుడైన యెహోవాను ఏ విధంగా చూడగలుగుతాం? ఏ విధంగా సమీపింపగలుగుతాం? అంటే ఈ జ్ఞానం లేని సన్నాసి ఎవడు? హిందూ జనశక్తి తెల్ల పంది లలిత్గా నీకు కనీస జ్ఞానం లేదురా దేవుని మీద. ఎందుకంటే దేవుడు ఎవర్రా? రూపము లేనివాడు, అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ రా. మంచిదండి. 5 ఆధారాలు చూపిస్తానండి. దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు ఒక్కడే అని చెప్పి 5 ఆధారాలు చూపిస్తా. మొదటిది, దేవుడైన యెహోవా ఈ అనంత విశ్వాన్ని కలిగించి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తూ ఈ భూగ్రహంలో ఉన్న మనుషులతో పాటు 90 లక్షల రకాల జీవరాశులను పోషిస్తున్నవాడండి. ఆయననే దేవుడైన యెహోవా. దీని గురించి నేను చాలా వీడియోలు తీశాను. ఎవరికైనా డౌట్ ఉంటే, కాదు అని ఎవరైనా అంటే రండి మాట్లాడదాం. ఎనీ సబ్జెక్ట్. ఆకాశం గురించి మాట్లాడదామా? ఆకాశం కింద ఉన్న నక్షత్రాల గురించి మాట్లాడదామా? సూర్యుని గురించి మాట్లాడదామా? చంద్రుని గురించి మాట్లాడదామా? భూగ్రహం గురించి మాట్లాడదామా? 1 కాదు 2 కాదండి, 100 వచనాలతో, సైన్స్ ఆధారాలతో దేవుడైన యెహోవా ఈ అనంత విశ్వాన్ని కలిగించిండని బైబిల్ అండ్ సైన్స్ ఆధారాలతో నిరూపిస్తానండి. ఇక రెండోదిగా చూడగలిగేది ఉంటే ప్రపంచ దేశాల చరిత్ర రాయించిన వారండి దేవుడైన యెహోవా. విత్ 25 దేశాల పేర్లండి ఈ బైబిల్ గ్రంథంలో. క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల నుండి క్రీస్తు పుట్టిన వరకు, క్రీస్తు శకం 100 వరకు అండి, 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన చరిత్ర గ్రంథం అండి. విత్ 25 దేశాల పేర్ల ఆధారాలండి, విత్ వాక్యాలతోటి, రెఫరెన్సులతో చూపిస్తా. అదండి ఈ బైబిల్కున్న గొప్పతనం. దేవుడైన యెహోవా ప్రపంచ దేశాల చరిత్ర రాయించి మనందరికి ఇచ్చిండండి. చరిత్ర చెప్పగలిగే గ్రంథం బైబిల్. ఎందుకంటే ఈ గ్రంథం అంటే ఎవరిది? యెహోవా గ్రంథం. యెహోవా గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూడని చెప్పడం జరిగిందండి బైబిల్లో. మంచిదండి. ఇక మూడోదిగా మనం చూడగలిగేది ఉంటే దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపించి
తన కుమారుని ద్వారా ఈ భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడడం జరిగిందండి. మాట్లాడిండు. యూనివర్సల్ కాన్స్టిట్యూషన్, ది బైబుల్, క్రొత్త నిబంధన గ్రంథం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి వర్తించగలిగే మాటలు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథం అండి యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. ప్రపంచ దేశాల రాజ్యాంగం అండి బైబుల్. 3495 భాషలో తర్జుమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇంతకంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద ఎక్కడా లేదండి. ఇక 4వదిగా మనం చూడగలిగేది ఉంటే దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న మనుషులండి, పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణించిన తర్వాత ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో స్పష్టంగా తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించి పెట్టడం జరిగిందండి. ఎవ్వరూ చెప్పని మాటలు కన్న తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే బ్రతికిచ్చిన దేవుడే మరణించిన తర్వాత ఏమి సంభవిస్తుందో చెప్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. అందుకే మనిషి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో తన గ్రంథమైన బైబిల్ నందు స్పష్టంగా రాయించి పెట్టడం జరిగిందండి. ఇక 5వదిగా మనం చూడగలిగేది ఉంటే దేవుడైన యెహోవా మనుషులందరి పుట్టుకకు ముందున్న చరిత్ర అండి, హిస్టరీ ఉంది. మన పుట్టుకకు ముందున్న చరిత్ర, పుట్టిన తర్వాత మనం చనిపోయే వరకు ఏ విధంగా బ్రతకాల్లో, ఉన్నతమైన విలువలు కలిగి ఏ విధంగా బ్రతకాల్లో రాయించిన గ్రంథం అండి ది బైబుల్. ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరణించిన తర్వాత నరులారా తిరిగి రండి, తరతరములకు నివాస స్థలము నేనే అంటూ రాయించిన గ్రంథం అండి బైబుల్. ఈ 5 విషయాలలో ఎవరైనా పర్లే, ఎప్పుడైనా పర్లేనండి, నా మొబైల్ నంబర్ ఉంటుందండి. ఎవరు మాట్లాడినా సైన్స్, చారిత్రక, భౌగోళిక ఆధారాలతోటి నేను నిరూపిస్తానండి దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడని. కొన్ని వచనాలు మనం చూడగలిగేది ఉంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడగలిగేది ఉంటే అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు యెహోవా ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరేమని చెప్పినాడు, దేవుడైన యెహోవా పేరు, ఆయన ఆత్మస్వరూపి. ఆ తండ్రి అయిన దేవుడు మన అందరి లోపల ఏం చేస్తున్నాడట, జీవాత్మ కలిగిన మనుషులమండి. ఆయన పరమాత్మ, దేవుడైన యెహోవా పరమాత్మ, మనుషులందరూ జీవాత్మలం. అందుకే ఏమంటున్నాడు, అందరికి తండ్రి అయిన దేవుడు యెహోవా ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడండి, మనందరిలో ఉన్నాడండి. మనలో ఉన్న దైవాన్ని తెలుసుకొనలేక ఈ అజ్ఞానులైన ఈ లలిత్ గాడు, ఎంతమంది అయితే దుర్మార్గులు బైబిల్ని అవమానపరుస్తున్నారో, విగ్రహాలలో దేవుడు ఎక్కడుంటారా, విగ్రహాలలో దేవుడు, పిచ్చి సన్నాసుల కాళ్ళ కింద ఉన్న పదార్థాన్ని బయటికి తీసి అందమైన రూపం ఇచ్చి ఇది పట్టుకొని ఇది దేవుడని మొక్కడం ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం. భూగ్రహానికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని ఇక్కడున్న మనిషి చూడలేనప్పుడు ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించిన దేవుణ్ణి ఏ విధంగా చూడగలుగుతారండి? ఆలోచించాలండి, ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. 2వ వచనం చూడగలిగేది ఉంటే కీర్తనల గ్రంథం 144వ కీర్తన 15వ అధ్యాయం 15వ వచనం చూడగలిగేది ఉంటే ఇట్టి స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. తండ్రి అయిన దేవుడు యెహోవా ఉన్నవాడు, ఆయన నాట దేవుడు గాగల జనులు ధన్యులు. ఆయనను పొందాలంటే మంచి మనసు ఉండాలండి. ఇతరులను ప్రేమించి ఇతరులను గౌరవించే మంచి మనసు ఉంటేనే ఆ దేవుడైన యెహోవా అర్థమవుతాడు తప్పించి ఇలాంటి క్రిమినల్ సాలయాలకు ఈ లలిత్ కుమార్ గానికి, ఈ కరుణాకర్ గానికి, దాస్ గానికి ఎంతమంది అయితే బైబిల్ మీద కుక్కలు లెక్క మొరుగుతున్నారో వాళ్ళకి అర్థం కాడండి దేవుడు. ఒక వచనం చూడగలిగేది ఉంటే కీర్తనలు 18వ అధ్యాయం 31, 32 చూడగలిగేది ఉంటే యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. దేవుడేనండి. యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకుంటారు అని ప్రశ్నించి సమాధానం చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? ఆయన మాటలను పట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తేనేనండి ప్రతి ఒక్క మనిషి సన్మార్గంలో నడవగలుగుతాడు, లేకుంటే ఇంపాసిబుల్, అసాధ్యం అండి. అందుకే ఏమంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, ఒకలా ఉంటే చూయించురా లలిత్గా, కథలు చెప్పకరా ఫాల్తుగా, నువ్వు చూయించు వింటాం, నీ గ్రంథాల గొప్పతనం చెప్పు, నీ దేవుళ్ళ గొప్పతనం చెప్పు, సైన్స్ పరంగా చెప్పు, కథలు చెప్పకరా బిడ్డ, నిరూపించు ఈయన దేవుడు, ఈ గ్రంథం దైవ గ్రంథం అని నువ్వు నిరూపించి వింటాం. అది చేతగా నువ్వు దేవుడైన యెహోవా మీద బురద చల్లే అంటే ఎడమ కాలు చెప్పందుకొని నీ పండ్లు ఊడిపోయేవరకు కుట్టాల్సేస్తుందిరా. లలిత్ కుమార్ బ్రోకరు విధవా, మోసగానివిరా నువ్వు, దొంగవు, బ్లాక్మెయిలరు,
అమాయక హిందువుల కష్టారీతాన్ని దోచుక తినే దొంగ విధవ, నువ్వు యెహోవాను తిడతావురా బ్రోకర్ సాలే. ఇంకో వచనం చూడగలిగితే 2 సాముయేలు 7వ అధ్యాయం 22వ వచనం చూడగలిగితే, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. ఈ 66 పుస్తకాలలో ఉన్న మాటలు చదివే ఉంటే అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి. ఈ విశ్వ రహస్యాలు కలిగిన గ్రంథం, ప్రపంచ దేశాల చరిత్ర కలిగిన గ్రంథం, మనిషి పుట్టుకకు ముందు చరిత్ర చెప్పగలిగే గ్రంథం, పుట్టిన తర్వాత 60-70 జీవిత కాలంలో ఏ విధంగా ఉలివలు కలిగి బ్రతకాలో చెప్పిన గ్రంథం, మనిషి మరణించిన తర్వాత ఏమైతారో చెప్పిన గ్రంథం అండి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటున్నాడు, మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా, మేము చదివిన బైబిల్ను బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. ఒకలా ఉంటే చూయించిన లలిత్, దేవుడు ఒక్కడే, ఆయననే యెహోవా, రూపము లేనివాడు, విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ రా దేవుడు. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.